తెలుగు వారి ఫేవరెట్ గోంగూరతో కమ్మని పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే గోంగూరను మొత్తం ఇలా ఒలుచుకొని వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న గోంగూరను స్క్వీజ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టానండి. సో నానబెట్టిన కందిపప్పులోకి కట్ చేసి పెట్టుకున్న గోంగూర, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి పప్పుకు తగినట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా టమాటోస్ అండి, ఒక 2 టమాటోస్ అయితే వేసాను జస్ట్ ఫర్ టేస్ట్ అనమాట. తర్వాత కుక్కర్ అయితే విజిల్కి పెట్టేసుకోవాలి. సో పప్పు మెత్తగా వద్దు అనుకుంటే ఒక విజిల్ సరిపోతుంది. ఎందుకంటే పప్పు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఒక విజిల్ తర్వాత బంద్ చేసుకుంటే స్టవ్ అయితే అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ వెల్లుల్లి అయితే తాలింపులోకి జస్ట్ ఇలా ప్రెస్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, పప్పులోకి టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి పప్పు జస్ట్ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు కారం అయితే రిమైనింగ్ కర్రీస్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. సో ఉప్పు అండ్ కారం వేసుకున్న తర్వాత పప్పు మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. పప్పు ఉడికిన తర్వాత ఒక తాలింపు గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ప్రెస్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఏదైతే ఉందో అది కూడా వేసేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వెల్లుల్లి కూడా ఫ్రై అయింది కదా, ఇందులోకి అయితే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలింపు అయితే రెడీ అయిపోయింది. మనకు ఉడికిన పప్పులోకి అయితే తాలింపు వేసుకుంటే మనకి గోంగూర పప్పు అయితే రెడీ. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.